అందరికీ నమస్కారం అండి. మనమైతే ఇప్పుడు పూణే ఎగ్జిబిషన్ లో ఉన్నాము. సో ఈ స్టాల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళదే. సర్ది వచ్చేసి అనకాపల్లి అగ్రిటఫ్ మిషనరీ ప్రొప్రైటర్ అయిన సార్. సో ఈ మిషన్లన్నీ మనకి దొరుకుతాయి సార్ వాళ్ళ దగ్గర. సో నమస్కారం. నమస్కారం సార్. సార్ ఇప్పుడైతే మనమైతే అన్ని మిషన్ల గురించి అడిగి తెలుసుకుందాము. సార్ మన దగ్గర 4 బ్రాండ్స్ ఆఫ్ మషినరీ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఫీల్డ్ ప్రో ఉంది, ఫార్మ్ చాయిస్ ఉంది, రైతు శక్తి ఉంది, తర్వాత కిసాన్ ఫార్మ్ అని ఒక బ్రాండ్ మన దగ్గర ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది RSP 732 అని రైతు శక్తి 732 7 HP పెట్రోల్ పవర్ వీడర్ సార్. ఇది FMTTI అప్రూవ్డ్ మోడల్. ఈ మోడల్ ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీలో కూడా సప్లై చేసే విధంగా దీన్ని టెస్టింగ్ చేయించాం. ఈ మషిన్ మనం 1 year వారంటీతో సప్లై చేస్తున్నాం. దీంతో ఒక 32 బ్లేడ్స్ వస్తాయి. మనం 1.5 నుంచి 3 అడుగులు దాకా దీన్ని వాడించుకోవచ్చు. చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్ అట్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూస్తే ఇది కూడా 7 HP పవర్ వీడర్ అండి. ఇది 832 మోడల్. సో దీనికి ఒక సుమారు 30 kg తేడా వస్తుంది బరువులో. ఇది హెవీ మషిన్. దీంట్లో 9 HP గేర్ బాక్స్ రావడం జరుగుతుంది 32 బ్లేడ్తో పాటు. ఈ మషిన్ ఏంటంటే కొద్దిగా హార్డ్ సాయిల్ ఉన్న వాళ్ళకి, కొద్దిగా గట్టి భూమి ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఈ 2 మిషన్స్ దమ్ములు కూడా కస్టమర్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఇది 9 HP డీజిల్ వీడర్ సార్. ఇది RS డీజిల్ వీడర్. ఇది 9 HP డీజిల్ వీడర్ DK90 అని. సో ఇది కూడా దమ్ముకి ఆల్ టైప్ ఆఫ్ హార్డ్ సాయిల్ అన్నిట్లో వాడుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ మనం చూస్తే ఇది ఫీల్డ్ ప్రోలో FP 630 మినీ వీడర్ సార్. ఇది మినీ టిల్లర్ సార్. ఇది మినీ టిల్లర్ 63cc మినీ టిల్లర్. ఇది కస్టమర్స్ ఏంటంటే తక్కువ వెడల్పులో వాడుకునే విధంగా వెజిటబుల్ లో మనం వాడుకోవచ్చు. ఇది మెయింటెనెన్స్ 1.5 నుంచి 2 feet కు వాడుకోవచ్చు సార్. మెయింటెనెన్స్ ఫ్రీ మషిన్స్. చాలా మంది ఈ మిషన్ లో ఒక మిస్ గైడెన్స్ ఉంది, ఇది తొందరగా పాడవుతుంది అని. మన మిషన్ అయితే ఈ రోజు దాకా ఎటువంటి రిపేర్ రాలేదు. చాలా హై క్వాలిటీ స్టార్టర్, క్లచ్, ఇంజిన్ మనం దీంట్లో వాడటం జరిగింది. సో ఇది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఫార్మర్స్, స్మాల్ ఫీల్డ్స్ ఉన్న ఫార్మర్స్ దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ 17,000 17,000 రూపాయలు ఓన్లీ. ఓకే సార్. ఈ ఫ్యూయల్ రేషియో ఎట్లా ఉంటుంది సార్ దీంట్లో 2 stroke మెషిన్ కాబట్టి మనం వేరే 2 stroke మెషిన్ ఎలాగైతే 2T ఆయిల్ ప్లస్ పెట్రోల్ కలుపుతాం, అలా లీటర్ కి 40 ml 2T ఆయిల్ కలిపేసుకొని కస్టమర్స్ వాడుకోవచ్చు. అంత మెయింటెనెన్స్ చేస్తే 2T ప్లస్ పెట్రోల్ చాలా, ఇంకా ఏ రిపేర్ రాదండి దీంట్లో. ఓకే. అన్ని నీళ్ళకి సపోర్ట్, ఇంజన్ చిన్నది కదా, అన్ని నీళ్ళకి సపోర్ట్ చేస్తుందా సార్? రాగడి, చెలక అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. 3 HP పవర్ వస్తుంది ఈ మిషన్ కి. 3 HP పవర్ వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫార్మ్ చాయిస్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఫార్మ్ చాయిస్ లో మన దగ్గర షాఫ్ట్ కటర్స్ ఉన్నాయి. షాఫ్ట్ కటర్ లో 2 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర సార్. ఇది గేర్ డ్రైవ్ షాఫ్ట్ కటర్. ఇందులో అడ్జస్టబుల్ కటింగ్ సైజ్ ఉంటది. కస్టమర్ కి అనుకూలంగా స్మాల్ ఆర్ బిగ్ సైజ్ కటింగ్ చేసుకోవచ్చు. చాలా హై చేసుకునే సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే సైజ్ ఎంత నుంచి ఎంత వరకు చేసుకోవచ్చు? 1/2 inch to 0.75 inch, అంటే బిలో 1 inch. బిలో 1 inch. ఓకే సార్. ఇది ఎన్ని బ్లేడ్స్ సార్? ఇది 4 బ్లేడ్ సార్. బోత్ సైడ్ షార్పనింగ్ వస్తుంది, ప్లస్ 1 బ్లేడ్ ఫిక్స్డ్ బ్లేడ్ ఉంటుంది. 4+1 5 బ్లేడ్స్ వస్తాయి. 5 బ్లేడ్స్ టోటల్. అండ్ ఈ మషిన్ లో స్పెషాలిటీ ఏంటంటే సార్, ఈ ఫ్రేమ్ ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే, ఇందులో మనం కస్టమర్ కి పవర్ సప్లై లేకపోతే ఇంజిన్ ద్వారా కూడా దీన్ని నడిపించుకోవచ్చు. అండ్ ఇంజిన్ తో తీసుకుంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా. ఇది గేర్ డ్రైవ్ షాఫ్ట్ కటర్ ఓన్లీ 19,500 కి ఇస్తున్నాం. ఓన్లీ 19,500 కస్టమర్ ప్రైస్. మోటార్ కి 1 year వారంటీ వస్తుంది. ప్యూర్ కాపర్ మోటార్. గంటకు ఒక 800 kg కటింగ్ చేసి ఇది ఇస్తుంది. గంటకి 800 kg ఇస్తుంది. ఇది కన్వేయర్ టైప్ షాఫ్ట్ కటర్. అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే తక్కువ కెపాసిటీ వస్తుంది అని చెప్తున్నారు వీడియోలో, కానీ వాళ్ళు ఇంకా పెద్ద మోడల్స్ ని ప్రమోషన్ చేయడానికి అలా చెప్పడం జరుగుతుంది. ఇది రోల్ అయిపోతుంది లోపలికి. ఇది ఇక్కడ చెయ్యి లోపలికి వెళ్ళకుండా పెట్టేస్తే తీసుకుని వెళ్ళిపోతుంది. సో ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్ బట్టి మినిమం 800 kg per hour. 800 kg per hour అయితే మీకు వీడియో కూడా ఇస్తాం. కస్టమర్ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియో కూడా ఇస్తాం. ఇప్పుడు దాకా ఏ రిపేర్ కస్టమర్ కి రాలేదు. సో ఇది పవర్ వీడర్ సార్. మళ్ళీ చూస్తారు అక్కడ మిషన్ ఉన్నాయి కొన్ని. సో అవైతే మనకి అగ్రిటఫ్. ఇక్కడ ఇది సేమ్ కంపెనీ
సార్ ఇంకో బ్రాండ్ మీద కూడా చేస్తున్నారు, ఇది వచ్చేసి ఫార్మ్ చాయిస్. Yes. సో ఆ ఇంజన్లకి ఈ ఇంజన్లకి తేడా ఏంటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది ఎంత సీసీ సార్? ఇది కూడా హెచ్పి? ఇది కూడా 7 HP వీడర్ అండి. Okay. ఆ మిషన్ కి 1 year వారంటీ మనం ఇస్తున్నాం. Okay. ఈ మిషన్ లో ఏంటంటే కొద్దిగా ఫార్మర్స్ ఎకనామికల్ అండ్ బెస్ట్ ఎవరైతే అడుగుతారో వాళ్ళకి 6 months వారంటీతో ఈ మోడల్ సప్లై చేస్తున్నాం. ఇది కేవలం 30,000 రూపాయలు. దీనికి దానికి 3,000 తేడా. 6 months వారంటీ. కంప్లైంట్ అయితే దేంట్లో రాదు, బట్ కస్టమర్ బడ్జెట్ ని బట్టి ఈ మోడల్ డిజైన్ చేయడం జరిగింది. చాలా హై క్వాలిటీ స్ట్రాంగ్ మోడల్ ఇది. గేర్ బాక్స్ గానీ, ఇంజిన్ గానీ, బ్లేడ్స్ గానీ, టైర్స్ గానీ మీరు చూస్తే 0 మెయింటెనెన్స్ సాలిడ్ వీల్స్ దీనికి ఇవ్వడం జరిగింది. ఓకే, అది సార్. ఫైన్. సో చూసారు కదా, ఇదైతే మనకి ఫార్మ్ చాయిస్. సో కేవలం 30,000లో విత్ 6 months వారంటీతో మనం అయితే కస్టమర్ కి అందిస్తున్నాము. అండ్ ఈ మోడల్ లోనే అప్గ్రేడెడ్ మోడల్ మన దగ్గర ఉంది సార్. ఓకే, 724 ప్రైమ్ అని మోడల్ సార్. ఇందులో షాక్ అబ్జర్వర్ రావడం జరుగుతుంది. ఓకే ఓకే, సో ఈ మోడల్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ని సేమ్, జస్ట్ ఒక షాక్ అబ్జర్వర్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది మనకి దాంట్లో. సో ఈ మోడల్ మనం 33,000 కి సప్లై చేస్తాం. ఓకే, విత్ షాక్ అబ్జర్వర్స్ కావాలంటే మనకి 33,000లో అవైలబుల్ ఉంది. 6 months వారంటీ. 6 months వారంటీ దానికి కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఫార్మ్ చాయిస్ FC20D14DM అంటే 20 liters 12/14 డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్. ఓకే, దీంతో మనం 8 hole నాజిల్, 3-way నాజిల్, హోస్, లాన్స్, 2 feet గన్, ఈ అటాచ్మెంట్స్ అన్ని బ్రాస్ కనెక్టర్స్ తో మనం ఇస్తున్నాం సార్. బ్రాస్ కనెక్టర్స్. ఓకే, మోటార్ మనకి పెట్రోల్ పంప్ తైవాన్ పంప్ తో వచ్చే హోస్. హోస్ ఇది. ఓకే, రెగ్యులర్ స్ప్రే కాకుండా తైవాన్ హోస్. దీని స్పెషాలిటీ ఏంటంటే దీంతో మనం 9 LPM ఎర్త్ మోటార్ ఇస్తున్నాం. ఎర్త్ మోటార్ 9 LPM, అది ది బెస్ట్. ఓకే ఓకే, సో బ్యాటరీ కూడా 3.8 kg బ్యాటరీ వాడుతున్నాం. సో ఇది కేవలం మనం ఫార్మర్స్ కి 3,300కి ఇప్పుడు సప్లై చేస్తున్నాం. ఓకే, 3,300కి ఫార్మర్ కి చేస్తున్నాం. అంటే మార్కెట్ లో ఈ రోజు చాలా తక్కువ రేట్లు కూడా స్ప్రేయర్స్ దొరుకుతున్నాయి, బట్ ఇది క్వాలిటీ తగ్గట్టు. బట్ 9 LPM ఎర్త్ మోటార్ తో ఉంటే చాలా తక్కువ వస్తుంది. అలాగే మనకి 12 బ్యాటరీస్ మనకి 3,500 వరకు 4,000 వరకు అమ్ముతున్నారు. సో యూర్ గివింగ్ ఇట్ 12/14 ఒరిజినల్ 12/14. సో ఇప్పటి వరకు అయితే మనము అగ్రి టఫ్ చూసాము, ఫార్మ్ చాయిస్ చూసాము, ఇప్పుడు ఫీల్డ్ ప్రో ఇది. సో ఇది కూడా మన సార్ వాళ్ళదే. సో సార్ ఫీల్డ్ ప్రో గురించి చెప్పండి సార్. ఇది ఒక కీ టైప్ ఇంజిన్ అంటారు సార్, దీన్ని మల్టీపర్పస్ ఇంజిన్. ఎస్, ఇది మీరు చూస్తున్నట్టుంటే ఇలా చూపిద్దాం సార్. ఓకే, ఇది ఒక కీ టైప్ ఇంజిన్ అండి, పుల్లితో దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మల్టీపర్పస్ ఇంజిన్. ఓకే, ఈ ఇంజిన్ ని మనం వాడి దీన్ని వాటర్ పంప్ తో కూడా వాడుకోవచ్చు, ఒక చాఫ్ కటర్ ని కూడా దీన్ని నడిపించుకోవచ్చు, మిల్కింగ్ మిషన్ ఆర్ మినీ రైస్ మిల్, ఒక ఇంజిన్ ఆపరేటెడ్ థ్రెషర్, అలా వేరియస్ పర్పస్ కి ఈ ఇంజిన్ ని మనం వాడుకోవచ్చు. ఓకే, మల్టీపర్పస్ ఇంజిన్. ఒక పుల్లి ద్వారా ఈ ఇంజిన్ వర్క్ అవుతుంది. ఒక పుల్లి కనెక్ట్ చేసుకొని మీరు దీన్ని ఎస్టీపీ పంప్ చేసుకోవచ్చు, షాప్ కటర్ చేసుకోవచ్చు, వాటర్ పంప్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చిన్న టైప్ ఆఫ్ ట్రాలీ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ సార్? ఇది మనం కేవలం 7,000 రూపీస్ కి సప్లై చేస్తున్నాం. ఓన్లీ 7,000 రూపీస్. ఓకే, దీని సిసి సార్? ఇది 212cc 170 7 HP ఇంజిన్. 7 HP ఇంజిన్. అండ్ ఓకే, కేవలం 7,000కి మాత్రమే మనకి అందిస్తున్నారు. 6 months మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ లో వారంటీ కూడా. ఓకే, దీనికి కూడా మనం 6 months వారంటీ ఇస్తున్నారు సార్. నెక్స్ట్ ఈ ఇంజిన్ ఏంటంటే పవర్ వీడర్ కి ఇంజిన్ సార్. ఓకే, ఇది స్ప్లైన్ షాఫ్ట్ ఇంజిన్ అంటారు. ఇది కేవలం పవర్ వీడర్, ఎవరికైతే పవర్ వీడర్స్ ఉన్నాయి, ఆ ఇంజిన్ బై ఛాన్స్ పాడైపోయింది, రిపేర్ కాస్ట్లు బాగా ఎక్కువ ఉంటే కస్టమర్స్ డైరెక్ట్ గా కొత్త ఇంజిన్ పెట్టేస్తారు. సో ఇది 6 months వారంటీతో మనం సప్లై చేస్తాం. పవర్ వీడర్ ఇంజిన్ సార్ ఇది. ప్రైస్ ఎంత ఉంది సార్? ఇది 12,000 రూపాయలు సార్. 12,000 రూపాయలు మొత్తం ఇంజిన్. ఓకే, ఎవరికి చిన్న ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళకి ఓన్లీ ఇంజిన్ తీసి ఇంజిన్ రిపేర్ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటే ఇంకా డైరెక్ట్ గా ఇంజిన్ పెట్టించుకుంటే 4-5 years వరకు ఇంకా చూడొచ్చు. ఓకే, దీనికి మనం వారంటీ ఇస్తున్నాం సార్. yes sir, 6 months వారంటీ. ఇది కూడా 6 months వారంటీ ఉంది, కేవలం 12,000 రూపాయలు. yes. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే మన దగ్గర అర్త్ ఆగర్స్ ఉన్నాయి సార్. అర్త్ ఆగర్స్, ఇది మన గొంతులు తీసే హోల్ డిగింగ్ మెషిన్. ది హోల్ డిగింగ్ మెషిన్ ఎర్త్ ఆగర్ అంటాం మనం దీన్ని. అగ్రికల్చర్ కి, ఫెన్సింగ్ పోల్స్ కి, మల్టీపర్పస్ గా దీన్ని వాడుకోవచ్చు. ఓకే, ఎంత సీసీ నుంచి ఎంత సీసీ వరకు ఉన్నాయి సార్ ఇందులో? ఇందులో ప్రత్యేకంగా 2 మోడల్స్ సార్ మార్కెట్ లో ఎక్కువ నడుస్తుంది. ఒక 52cc, ఒకటి 63cc. 52cc, 62cc. ఎవరికైతే కొద్దిగా కమర్షియల్ గా వర్క్ ఉంటుందో, హెవీ డ్యూటీ వర్క్ ఉంది, హార్డ్ సాయిల్ ఉంది, ఎక్కువ హోల్స్ చేయాలి, వాళ్ళు ఒక 63cc ప్రిఫర్ చేసుకోవచ్చు. పర్సనల్ వర్క్, లైట్ వర్క్, సాఫ్ట్ సాయిల్ ఏదైనా హోల్స్ చేయాలి అగ్రికల్చర్ లో ఓన్లీ అంటే
ఈ 52cc కూడా పనిచేస్తుంది. ఓకే దీంతో మనం 2 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు వేరే వేరే సైజ్ లో మనం హోల్డ్ చేసుకోవచ్చు. అప్ టు 2.5 అంటే 2.5 అడుగుల వరకు ఇది హోల్డ్ చేస్తుంది. ఓకే ఓకే. సో విన్నారు కదండి. సో ఎవరైతే తక్కువ వరకు ఉంటుందో వాళ్ళు 52cc, ఎక్కువ వరకు ఉన్న వాళ్ళు 63cc కి వెళ్ళడం బెటర్ అంటారు సార్. ఎందుకంటే ఇంజన్ కెపాసిటీ పెద్దది అవడం వల్ల మనం ఈజీగా డిగ్ చేయగలుగుతుంది హోల్స్. సో దీంట్లో మనకి 2 ఇంచ్ ఈ డ్రిల్ బిట్ లో 2 ఇంచ్ నుంచి 12 ఇంచ్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 ఫీట్ల 2 ఫీట్ల నర వరకు అయితే దీని సాయంతో మనం డ్రిల్ చేసుకోవచ్చు డెప్త్. ఓన్లీ వచ్చేటప్పటికి ఇది 8,000 రూపాయలు సార్. ఇది 9,000 రూపీస్, 9,000 రూపాయలు. 52cc 8,000 రూపాయలు, 63cc 9,000 రూపాయలు. ఓన్లీ ఇంజన్ ఇది. డ్రిల్ బిట్ మళ్ళీ మీ వాడే సైజ్ బట్టి దాని ప్రైస్ ఎక్స్ట్రా ఉంటుంది. స్టార్టింగ్ 1,000 రూపాయల నుంచి ఉంటాయి. ఒక 2 ఇంచెస్ తీసుకుంటే 1,000 రూపాయల నుంచి అలా రేట్లు మారుతుంటాయి. డ్రిల్ బిట్స్ అయితే 2 టైప్స్ లో వస్తాయి. ఒకటి సింగిల్ స్పైరల్ డ్రిల్ బిట్, ఇంకోటి డబుల్ స్పైరల్ డ్రిల్ బిట్. సో కస్టమర్ కి ఏది అనుకూలంగా ఉంటే ఆ టైప్ ఆఫ్ డ్రిల్ బిట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాటర్ పంప్. దీని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనకి సార్ చెప్తారు. సో ఇది ఫీల్డ్ ప్రో లో 3170X వాటర్ పంప్ సార్. మనకి ఫీల్డ్ ప్రో లో 4 సైజెస్ ఆఫ్ వాటర్ పంప్స్ ఉంటాయి. ఒకటి అంగుళం ఇన్లెట్, అంగుళం అవుట్లెట్, అంగుళం ఉన్నర ఇన్లెట్ అవుట్లెట్, 1 ఇంచ్ 1.5 ఇంచ్ అండ్ 2 అంగుళాలు 3 అంగుళాలు. సో ఇది 3 అంగుళాలు వాటర్ పంప్. ఈ వాటర్ పంప్ స్పెషాలిటీ ఏంటంటే సార్, ఈ ఇంజిన్ అండ్ మనం ఇందాక మల్టీపర్పస్ ఇంజిన్ చూసాం కదా, ఈ రెండు ఇంజిన్ సేమ్ ఇంజిన్. సో ఇందులో మనం ఇంజిన్ కాంపోనెంట్స్ అన్ని కూడా హై క్వాలిటీ వాడడం జరిగింది. రీకాల్ స్టార్టర్ గానీ, క్యామ్ షాఫ్ట్ గానీ, కార్బోరేటర్ గానీ, స్పార్క్ ప్లగ్ గానీ, ఆల్ ఆర్ హై క్వాలిటీ. మార్కెట్ లో కంపేర్ చేస్తే ఒక 1,000 రూపీస్ అట్లీస్ట్ మంది హైయర్ ఉంటుంది. బట్ దాని తగ్గట్టుగా కస్టమర్ కస్టమర్ ఒక 2 years 3 years ఎక్స్ట్రా వాడుకోగలడు. ఓకే, మిగిలిన కంపెనీతో పోల్చుకుంటే 2-3 years లైఫ్ మనకి ఎక్కువ వస్తుంది, ఈజీ వస్తుంది. అండ్ దీని పంప్ కూడా హెవీ టైప్ స్మూత్ పంప్ మనం వేయించడం జరిగింది. ఫ్రేమ్ లో కూడా మనం చాలా కాన్సన్ట్రేట్ చేసాం. చాలా మంది కస్టమర్స్ కి ఏంటంటే కింద ఫ్రేమ్ బాగాలేకపోవడం వల్ల పైన క్రాక్స్ వస్తాయి, ఇంజిన్ డ్యామేజ్, పంప్ డ్యామేజ్. సో ఈ ఫ్రేమ్ లో కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి హెవీ డ్యూటీ తయారు చేయడం జరిగింది. సో దీన్ని మనం కేవలం 9,500 కి సప్లై చేస్తాం సార్. ఓకే, ఓకే. ఇది వచ్చేసి 3 ఇంచ్ 9,500 మాత్రమే. సో 2 ఇంచ్, ఇంచున్నర, ఇంచ్ అంటే ఇంకా తక్కువ ప్రైస్ ఉంటది. మేము అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు తర్వాత. సో మనకి ఈ మెషిన్స్ అన్నిటితో పాటు కూడా స్పేర్ పార్ట్స్ కూడా 100% అన్ని అవైలబుల్. ప్రతి దాని స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఎక్కడ కస్టమర్ ఫార్మర్ ఎక్కడ ఉన్నా సరే మనకి ఫోన్ చేస్తే మనం కూరియర్ లో స్పేర్ పార్ట్స్ అయితే వెంటనే పంపిస్తాం. ఆంధ్ర తెలంగాణలో అయితే మాక్సిమం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కస్టమర్స్ తీసుకుంటారు. ఇంకా అక్కడ ఏపీఎస్ఆర్టీసీ లేకపోతే వేరే ట్రాన్స్పోర్ట్ లో కూడా కూరియర్ లో కూడా పంపిస్తాం సార్. ఓకే, ఓన్లీ కంపెనీ సప్లై చేస్తారా? మీ వాడుతున్న ఫార్మర్స్ కూడా ఇబ్బంది ఉంటే మీకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా సప్లై చేస్తారా సార్? మాకు ఏంటంటే చాలా హెవీగా ఫోన్స్ వస్తుంటాయి. సో మేమేం చేస్తామంటే మన దగ్గర ఏ ఫార్మర్ అయితే మషిన్ కొంటారో ఆ ఫార్మర్ నంబర్ మనం క్లియర్ గా సేవ్ చేస్తాం. అంటే ఆ ఫార్మర్ ఏ ప్రొడక్ట్ కొన్నాడు, ఎక్కడి నుంచి కొన్నాడు, అన్ని డీటెయిల్స్ మేము సేవ్ చేస్తాం. మీ అవుట్లెట్ లో కొన్నా గానీ మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి, మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ ఫార్మర్ కాల్ మన దగ్గర వస్తే మనం స్పేర్ పార్ట్స్ ఏదైనా రెస్పాన్స్ చేస్తాం. ఎందుకంటే చాలా మంది ఫార్మర్స్ చాలా అన్రిలేటెడ్ ప్రొడక్ట్స్ గురించి అలా ఎంక్వైరీ చేస్తుంటారు. సో ప్రతిదీ మనం ఫుల్ఫిల్ చేయలేం. సో మనం ఏదైతే ఫుల్ఫిల్ చేయలేం దానికి మనం ప్రామిస్ కూడా చేయకూడదు. సో అందుకే మేము ఓన్లీ మా కస్టమర్స్ నే సర్వీస్ చేయడం. సో ఇంకా మీ కంపెనీ నుంచి అప్కమింగ్ ఇంకా మీ కంపెనీలో అప్కమింగ్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా సార్? మన దగ్గర ఇప్పుడు వచ్చే 1 month లో మాన్యువల్ సీడర్స్ వస్తున్నాయి సార్. తర్వాత హైట్ లో కొట్టే పోర్టబుల్ స్ప్రేయర్స్ వస్తున్నాయి సార్. ఓకే, ఎంత హైట్ వరకు సపోర్ట్ చేయొచ్చు? అది 30 feet దాకా సపోర్ట్ చేస్తుంది సార్. ఓకే, పోర్టబుల్ 31cc అండ్ 35cc పోర్టబుల్ స్ప్రేయర్స్ వస్తాయి సార్. ఓకే సార్. సో అలా 1 by 1 ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి సార్. సో మేము ఏంటంటే ప్రత్యేకంగా ఒక ప్రొడక్ట్ తెచ్చిన తర్వాత అది కంప్లీట్ గా టెస్టెడ్ ఓకే అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొడక్ట్ కి యాడ్ ఆన్ చేస్తాం. ఓకే, ప్రతి ప్రొడక్ట్ మీరు టెస్ట్ చేసిన తర్వాతే మీరు తెచ్చుకుంటారు. సో అలా చేయడం వల్ల మనకి ఏంటంటే కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ, కంప్లైంట్స్ రావు. మనం పీస్ఫుల్ గా సేల్స్ చేసుకోవచ్చు. కస్టమర్ కూడా పీస్ఫుల్ గా వాడుకొని ప్రశాంతంగా ఉంటారు.